హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్ని చూద్దామా. ఇందులో ఏ ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి అనేది సింపుల్ ట్రిక్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సింపుల్ ఫ్యామిలీ చూసుకుంటే ఫ్యామిలీలో ఏ మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ మీ మన నుంచి అని స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది రిలేషన్. ఓకేనా. మనకి ఎవరెవరు ఉంటారంట, ఫాదర్ అండ్ మదర్, రైట్. యా, మనకి సిబ్లింగ్స్ ఉంటారు. సిబ్లింగ్స్ ఎయిదర్ బ్రదర్ ఆర్ సిస్టర్, రైట్. అండ్ ఆల్సో ఫాదర్ ఆల్సో హ్యావ్ బ్రదర్ ఆర్ సిస్టర్ అండ్ మదర్ ఆల్సో హ్యావ్ బ్రదర్ ఆర్ సిస్టర్. సో మనకి వాళ్ళు ఏమవుతారు అని నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా. మనకి ఫాదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఏమవుతారు, ఇక్కడ రాద్దాం అవి. అంకుల్ ఆంట్, ఆంట్ ఆర్ అంకుల్. యా, మనకి మదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ కూడా సేమ్ అంతే, ఆంట్ ఆర్ అంకుల్. సో వాళ్ళకి మనం ఏమవుతాము అని చూసుకుంటే నెఫ్యూ ఆర్ నీస్. మీన్స్ మనము మేల్ అయితే నెఫ్యూ అని, ఫీమేల్ అయితే నీస్ అని. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మనకి అది మేలా ఫీమేల్ అని. ఇప్పుడు ఇక్కడ మనం ఫాదర్ మదర్ అలా రాసాం కాబట్టి మనకి వర్డ్స్లో ఉంది కాబట్టి అది ఏది ఫీమేలో ఏది మేల్ అని చెప్పగలం. సో లెటర్స్లో మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మనకి ఏ బి సి ఇట్లా ఇచ్చినప్పుడు ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అలా అన్నప్పుడు ఏ అన్నప్పుడు మనకు అర్థం కాదు కదా అది మేలా ఫీమేల్ అని. సో అట్లా మనకి సెపరేట్ చేయడానికి మేల్ అని ఫీమేల్ అని సో అట్లా రాసుకోవాలి. సో ఫాదర్ దగ్గర మేల్ వస్తుంది, మదర్ దగ్గర మైనస్ వస్తుంది, ఫాదర్ దగ్గర ప్లస్ వస్తుంది, సారీ. ఓకేనా. సో ఇట్లా ఇంకా ఏ రిలేషన్స్ ఉంటాయి మనకి ఫ్యామిలీలో. ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఆల్సో హ్యావ్ ఇండివిజువల్ మదర్స్ అండ్ ఫాదర్స్, రైట్. సో అట్లా మనకి ఫాదర్ మదర్ ఆర్ ఫాదర్ని గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్. సేమ్ యాజ్ లైక్ దట్ ఫర్ మదర్ ఆల్సో, రైట్. సో ఇక్కడ మనకి ఫాదర్ మదరా లేదంటే మదర్ మదరా అని అలా సపరేట్ చేయడానికి మనకి పెటర్నల్ ఆర్ మెటర్నల్ అని యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. పెటర్నల్ ఆర్ మెటర్నల్ అంటే మనకి ప్రాబ్లమ్స్లో పెటర్నల్ గ్రాండ్ మదర్ అని అంటే ఫాదర్ పేరెంట్స్ అని, మెటర్నల్ అంటే మదర్ పేరెంట్స్ అని. ఓకేనా. ఇంకా మనకి ఏ రిలేషన్స్ వస్తాయి, ఇక్కడ ఫాదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ మదర్ బ్రదర్ ఆర్ సిస్టర్. సో వాళ్ళకి చిల్డ్రన్, వాళ్ళు మనకి కజిన్స్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా మన చిల్డ్రన్ ఎయిదర్ డాటర్ ఆర్ సన్. ఓకేనా. ఇప్పుడు మన డాటర్ ఆర్ సన్ మన పేరెంట్స్కి గ్రాండ్ సన్ ఆర్ డాటర్. ఇట్లా. సో ఇవి బేసిక్ రిలేషన్స్. ఇంకా గ్రాండ్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ పేరెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు గ్రేట్ గ్రాండ్ మదర్ ఆర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఓకేనా. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆర్ మదర్. సో అట్లనే వాళ్ళకి మన చిల్డ్రన్ డాటర్ ఆర్ సన్, మన సన్ ఆర్ డాటర్ ఉంటారు కదా, సో వాళ్ళు గ్రేట్ గ్రాండ్ సన్ ఆర్ డాటర్. బేసిక్ రిలేషన్స్ అయితే ఇవే ఉంటాయి. సో వీటిని ఇందులో మనకి బ్లడ్ రిలేషన్స్లో బేసిక్గా ఏ ఏ రిలేషన్స్ ఉంటాయి, కోడెడ్ రిలేషన్స్ ఉంటాయి. ఇంకా సర్టెన్ కన్వర్షన్ ఇస్తారు. సో ఆ కన్వర్జేషన్ ప్రకారం మనకు ఒక క్వశ్చన్, 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ అలా ఇస్తారు. ఇంకా జంబుల్డ్ ఉంటాయి. ఇప్పుడు మనకి రిలేషన్స్లోనే మన బ్రదర్ ఆర్ సిస్టర్ వాళ్ళ యొక్క మీన్స్ పార్ట్నర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మనకి ఏమవుతారు, ఫీమేల్ అయితే సిస్టర్ ఇన్ లా అని, మేల్ అయితే బ్రదర్ ఇన్ లా అని కదా. సో ఇట్లా మనకి గ్రాండ్ పేరెంట్స్కి కూడా మనం పెటర్నల్ మెటర్నల్ అని ఎలా యూజ్ చేసామో అంకుల్ ఆంటీకి కూడా సేమ్ అట్లానే మదర్ యొక్క రిలేటివ్స్ అయితే మెటర్నల్ అంకుల్ అని, ఫాదర్ యొక్క రిలేటివ్స్ అయితే పెటర్నల్ అంకుల్ అని. సో అట్లా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మనకి మ్యారేజ్ అవుతుంది. సో మన
మన ఇన్లాస్ ఉంటారు కదా, సో మన పార్ట్నర్ యొక్క పేరెంట్స్, మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా. సో ఇక్కడ మన మదర్ ఇన్లాకి మనం ఏమవుతాము, డాటర్ ఇన్లా ఆర్ సన్ ఇన్లా. ఓకే. సో ఇట్లా మనకి బేసిక్ రిలేషన్స్ ఇవే అని. ఇంకా ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఓకేనా. మనకి టైప్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్ చూస్తే కోడెడ్ రిలేషన్స్ అంటే మనం ఇక్కడ ఏబి అని లెటర్స్ ఇచ్చారనుకో, సో ఏబి హస్బెండ్ అండ్ వైఫ్ అంటే మనం ఇంటూ అని పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. ఎట్లా నచ్చితే అట్లా మనకి కన్వీనియంట్కి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. నేను సమ్ ప్రాబ్లం చేసినప్పుడు నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో మీకు నచ్చిన విధంగా మీరు గుర్తుపెట్టుకోండి సింబల్స్ అనేవి. ఓకేనా. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇలా లేదంటే ఇలా లేదంటే ఎట్లయినా. సో అదే చెప్తున్నా. సో మనం ఒక రకంగా గుర్తుపెట్టుకుంటాం, బట్ కోడెడ్ రిలేషన్స్ అంటే వాడు ఒక క్వశ్చన్లో ఒకటి ఇస్తాడనమాట. ప్లస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అని, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అనేసి అలా ఇస్తాడనమాట. మైనస్ అంటే ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. సో అట్లా దాని ప్రకారం మనము స్ట్రక్చర్ లాగా మనం డీకోడ్ చేసి అప్పుడు మనం ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ని ఫైండ్ చేయాలి. సో ఇది కన్వర్జేషన్ ఏంటంటే ఒక అతను ఒక కన్వర్జేషన్ లాగా ఇతను ఇలా అవుతారని చెప్పి ఒక సంభాషణ లాగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో దాని నుంచి మనం ఒక స్ట్రక్చర్ని ఫైండ్ చేసి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఓకేనా. సో జంబుల్డ్ ఏంటంటే ఒక 4-5 పాయింట్స్ ఇస్తారు. సో దాని నుంచి మనము ఈ కీ పాయింట్స్ని బట్టి మనం క్వశ్చన్ ఒక స్ట్రక్చర్ని వేసుకొని దాని ప్రకారం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అయితే ఇది. ఈ బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ని చూద్దాం. సో మిస్లీనియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే సింపుల్ క్వశ్చన్ ఎలా వస్తుందో మనం సింపుల్గా చూద్దాం. ఏ ఈజ్ సన్ ఆఫ్ బి, బి ఈజ్ డాటర్ ఆఫ్ సి, దెన్ హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు సి, హౌ A is related to C. సో ఇక్కడ A is son of B. ఫస్ట్ అది వేసుకోవాలి మనం. A is son of B. ఇక్కడ ఏ జెండర్ అనేది మనకు తెలుసు కదా, ప్లస్ అని వేసుకోవాలి. B is daughter of C. B daughter means minus. సో ఇక్కడ how A is related to C. A Cకి ఏమవుతారు, Cకి ఏ గ్రాండ్ సన్, రైట్. సి జెండర్ ఇక్కడ తెలియదు మనకి, అయినప్పటికీ కూడా ఏ జెండర్ మనకు తెలుసు కాబట్టి ఏ సికి గ్రాండ్ సన్ అవుతారు. ఏ ఆప్షన్ ఈజ్ రైట్. సో ఇట్లా మనకి సింపుల్ క్వశ్చన్ అయితే ఇట్లా ఉంటుంది, కానీ ఇంత సింపుల్గా అయితే ఎగ్జామ్స్లో ఉండదు, ఇంకా చాలా కాంప్లికేటెడ్గా ఇస్తాడు వాడు. సో కోడెడ్ రిలేషన్స్లో సింపుల్ ఎగ్జాంపుల్ని చూద్దామా. ఇట్లా కోడ్స్ డిఫైన్ చేసి ఆ రిలేషన్ ఇస్తాడనమాట. సో దాన్ని మనం డీకోడ్ చేయాలి. ఫస్ట్ కోడ్ని డీకోడ్ చేయాలన్నమాట, స్ట్రక్చర్గా ఫామ్ చేయాలి. బి ప్లస్ ఏ మనకి క్వశ్చన్లో ఏముంది, ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. సో బి ప్లస్ ఏ అంటే బి ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఏ. బి ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఏ. ఏ ఎట్ ది రేట్ సి. ఏ ఎట్ ది రేట్ బి అంటే ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి. సో ఏ ఎట్ ది రేట్ సి అంటే ఏ ఈజ్ డాటర్ ఆఫ్ సి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, బి ఈజ్ రిలేటెడ్ టు సి. సికి బి ఏమవుతాడంట, సన్ ఇన్లా అవుతాడు. వైసో ఏ డాటర్ కదా, ఏకి డాటర్ యొక్క హస్బెండ్ సన్ ఇన్లా అవుతాడు. సో ఇదండి, ఇది సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇట్లా చాలా కోడ్స్ ఇచ్చి పెద్ద పెద్ద క్వశ్చన్స్ అనేవి మనకి వస్తాయి ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకేనా. ఇది బ్లడ్ రిలేషన్స్ బేసిక్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ do like, share, comment and subscribe to our channel. Stay tuned for more videos.